ఒంగోలులో మే 19వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు గ్రామీణ అభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, ఫ్రిడ్జ్, ఏసీ రిపేర్ అంశంలో శిక్షణ ఇస్తారని, అదేవిధంగా మహిళలకు ఎంబ్రాయిడింగ్, బ్యూటిషియన్ మీద శిక్షణ ఇస్తారని రాచర్ల మండల వెలుగు ఏపీఎం రమేష్ వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మరియు సీడాప్ అనే సంస్థ ద్వారా, సీడాప్ అంటే స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఒంగోలు వారి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది మహిళలకు అవ్వచ్చు, పురుషులకు అవ్వచ్చు. ఎవరైతే 10th క్లాస్ ఆ పైన చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకి 60 రోజుల నుంచి 90 రోజుల పాటు వారికి అభిరుచి ఉన్న కార్యక్రమాలలో శిక్షణ ఇచ్చి పూర్తి భోజనము మరియు వసతిని సీడాప్ మరియు డిఆర్డిఎస్ సంస్థ ద్వారా ప్రొవైడ్ చేస్తూ వారికి శిక్షణ ఇచ్చిన పిదప వారికి ఆ సంస్థలలో వారికి అవకాశాన్ని ప్రభుత్వేతర రంగాలలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రతి కుటుంబానికి స్థిర ఆదాయం కలిగించేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా పురుషులకైతే వయసు 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. వీళ్ళకి ఎక్కువగా కంప్యూటర్ మీద టెక్నికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి ఒక కోర్సు, సెల్ ఫోన్ రిపేరింగ్ ఒక కోర్సు, అదేవిధంగా కార్ డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, ఇలా కొన్ని వాటి మీద పూర్తి 60 రోజుల నుంచి 90 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి స్వయం ఉపాధి లేదా ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సీడాప్ మరియు డిఆర్డిఏ అనుబంధ సంస్థల ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి పూర్తి ఉచితము భోజనము మరియు వసతిని కల్పిస్తూ వీళ్ళకి ఈ విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చే నెల 19 నుంచి అంటే మే 19 నుంచి ప్రత్యేకమైన కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా మనం ఇప్పుడు వేసవికాలంలో ఎక్కువగా ఏసీ ఫ్రిడ్జ్లు ఎక్కువగా వాడతాం కాబట్టి వాటి మీద ఒక 40 మందికి బ్యాచ్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకమైన అంటే ఏసీ ఫ్రిడ్జ్ల మీద రిపేరింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు స్వయం ఉపాధి కానీ అదేవిధంగా మనకున్న అందుబాటులో ఉన్న కంపెనీలు అంటే మన జిల్లాలో అందుబాటులో ఉన్న కంపెనీల ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, మహిళలకు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. వీళ్ళకి ప్రత్యేకంగా బ్యూటిషియన్ మీద అదేవిధంగా ఎంబ్రాయిడింగ్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సీడాప్ డిఆర్డిఏ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి చదువుకొని ఖాళీగా ఉన్న గ్రామాల్లో ఉన్న యువతి యువకులు ఆసక్తి చూపించి వీటిల్లో చేరి ఒక స్థిరమైన ఆదాయాన్ని పొంది ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మంచి అవకాశాలు కూడా. ఈ అవకాశాన్ని ప్రతి సభ్యులు, ప్రతి నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ